హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు జీరో పొజిషన్ నుంచి చాలా మంచి స్థాయికి ఎదిగిన అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చింది. ఈ అమ్మాయి పేరు భారతి. వయసు 37 సంవత్సరాలు. చదివిన చదువు బీఈడీ వరకు చదువుకుంది. గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కోసం ఎన్నోసార్లు ఎగ్జామ్ రాసింది. ఈమెకు గవర్నమెంట్ టీచర్ అవ్వాలని చాలా ఆశ ఉండేది. కానీ ఎంత ప్రయత్నించినా తన గోల్ రీచ్ అవ్వలేదు అని చెప్పింది. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. భర్త కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ని రన్ చేసేవాడు. భర్త ఆదాయం కుటుంబ ఖర్చులకు మాత్రమే సరిపోయేది. కానీ ఎటువంటి సేవింగ్ భర్త చేయలేకపోయాడు. ఈ అమ్మాయి భర్త కొన్ని సెకండ్ హ్యాండ్ కంప్యూటర్స్ కొని ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. పెద్దగా ఇన్స్టిట్యూట్ లాభాలు ఇవ్వకపోవడంతో ఇన్స్టిట్యూట్ మూసేసి కంప్యూటర్స్ ని రీసేల్ కి ఒక యాప్ లో పెట్టాడు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు భర్తకు 2 లక్షల కట్నాన్ని ఇచ్చారు. ఆ కట్నం డబ్బులతో భర్త చేత పాత కంప్యూటర్స్ కొని అమ్మే బిజినెస్ ప్రారంభించమని చెప్పింది. ఎప్పుడైతే ఆ బిజినెస్ ప్రారంభించాడో అప్పటి నుండి నెలకు ₹1,00,000 పైన ఆదాయం సంపాదించేవారు. ఉన్నట్టుండి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఎందుకంటే భర్త బిజినెస్ పేరుతో మధ్యాహ్నం భోజనం సరిగా చేసేవాడు కాదు. అతనికి స్టమక్ బర్నింగ్ ప్రారంభమైంది. చాలా చిన్న ప్రాబ్లం అని సరిగా కేర్ తీసుకోలేదు. అందువల్లనే ప్రస్తుతం అతను భూమి మీద లేడు, చనిపోయాడు. ఈ అమ్మాయి ఇప్పుడు భర్త చేసే ఆన్లైన్ కంప్యూటర్ సెల్లింగ్ బిజినెస్ ని కంటిన్యూ చేస్తుంది. ఆదాయం అయితే చాలా బాగుంది. కానీ మగతోడు లేని జీవితాన్ని జీవిస్తుంది. మీలో ఎవరైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని భర్తలా ఎంతో జీవితకాలం జీవించాలి. అంతేకాకుండా ఈ బిజినెస్ కావాల్సిన కంప్యూటర్స్ ని చెన్నై నుండి లారీలో మీరే తీసుకురావాలి. ఉద్యోగం లేక బాధపడేవారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈమెతో హాయిగా జీవించవచ్చు. భర్త కోసం మాత్రమే ఈ అమ్మాయి మనకు డీటెయిల్స్ సెండ్ చేసింది తప్ప లివింగ్ రిలేషన్ అబ్బాయి కోసం అయితే కాదు. ఈ అమ్మాయికి ఒక పాప కూడా జన్మించింది. మీరు ఈమెతో పాటు ఈమె పుట్టిన పాపను కూడా స్వీకరించాలి. ఈ మధ్యన ఈ అమ్మాయి ఒక సొంత ఇంటిని ₹32 లక్షల కొనుక్కుంది. ప్రజెంట్ ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో ఉండొచ్చు. లేదంటే ఈ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువెళ్ళి భారీగా కూడా పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయి ఇంటి మేడ పైన కంప్యూటర్స్ పెట్టే గొడవ ఉంది అని చెప్పింది. కొంతమంది ఆన్లైన్ ద్వారా కస్టమర్స్ ప్రతిరోజు ఈమెను కాంటాక్ట్ అవుతారు. మీరు వాళ్ళను కంప్యూటర్స్ ఉండే గొడవను తీసుకువెళ్ళి కంప్యూటర్స్ ని చూపించాలి. ఈ అమ్మాయి ఇంట్లో బైక్ కూడా ఉంది. మీరు దాన్ని వాడుకోవచ్చు. మీ ఖర్చులకు కావాల్సినంత డబ్బులను మీకు ఇస్తుంది. 24 గంటలు మీరు ఈ అమ్మాయిని అంటు పెట్టుకుని ఉండాలి. 5.4 ఇంచెస్ ఎత్తును 71 కేజీల బరువును కలిగి చాలా అందంగా ఉంది. చదువు లేని వారు లేదా అనాథలు కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. మంచి మాటలతో ఈమెను ప్రేమగా చూసుకుంటూ ఈమెతో రాత్రులు కలిసి జీవించాలి. తెలుగు తెలిసిన వారు మాత్రమే ఈమెను కాంటాక్ట్ అవ్వండి. ఒక సాధారణ అబ్బాయిని మాత్రమే ఈమె కోరుకుంటుంది. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ను కలిగి చాలా ఆరోగ్యంగా ఈమె ఉంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారు ఈమెకు కావాలి. మీ వయసు ఎంత ఎక్కువగా ఉన్నా సరే సిగ్గుపడకుండా మీ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళి కలవచ్చు. మీరు ఈ అమ్మాయితో జీవితకాలం జీవించేవారిగా ఉండాలి. మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవారిగా మాత్రం ఉండకూడదు. మద్యం తాగని వారు, ఎటువంటి వ్యాధులు లేనివారు ఈమెకు కావాలి. ఈ అమ్మాయితో దాంపత్య జీవితాన్ని పంచుకోవాలి అనుకునేవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఎటువంటి వయసు నిబంధనలు పెళ్లి చేసుకునే వారికి పెట్టలేదు. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇటువంటి అందమైన అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. మీరు ఈ అమ్మాయిని చాలా అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఈమెతో కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో జీవితకాలం సంతోషంగా ఉండాలి అనుకుంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.